హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు పొన్ని వ్లాగ్స్. ఈరోజు మరొక ఇన్ఫర్మేటివ్ వీడియోతో మీ ముందుకు వచ్చాను. అది రూఫ్ టాప్ సోలార్. మా ఇంటి పైన సోలార్ పెట్టించాము మేము మా ఇంటికి. సో దాని గురించి డీటెయిల్స్ ఇన్ఫర్మేషన్ అనమాట. మనం ఫస్ట్ ఏం చేయాలంటే ఆన్లైన్లో ఒక అప్లికేషన్ అనేది మనం సబ్మిట్ చేయాలి. అది ఎలా చేయాలి అంటే పిఎం సూర్యఘర్ అని మనము గూగుల్లో సెర్చ్ చేస్తే మనకి ఒక పిఎం సూర్యఘర్ government.in అనే అప్లికేషన్ ఒక లింక్ ఉంటుంది. ఆ లింక్ని క్లిక్ చేస్తే మనకి ఇట్లా ఒక వెబ్సైట్ ఓపెన్ అవుతుంది. ఈ వెబ్సైట్లో అన్ని డీటెయిల్స్ ఉంటాయన్నమాట. మనం ఎక్కడ ఏంటి అని అన్నీ మొత్తం చూసుకోవచ్చు. సో ఎట్లా మన ప్రాసెస్ ఏంటి, ఇక్కడ ఏమేమి ఉంటాయి మొత్తం మనం మీరు చదువుకోండి. నీట్గా సబ్సిడీ ఎంత వస్తుంది అన్నీ కనపడతాయి. ఎలా అప్లికేషన్ మనం సబ్మిట్ చేయాలి అంటే ఫస్ట్ మనము పోర్టల్లోకి వెళ్ళి కన్జ్యూమర్ లాగిన్ అని క్లిక్ చేయాలి. ఇక్కడ అంతా స్టెప్స్ అనమాట. స్టెప్స్ ఎట్లా ఉంటాయి, వన్ స్టెప్, సెకండ్ స్టెప్ ఏంటి, నీట్గా క్లియర్గా ఇన్ఫర్మేషన్ ఉంటుంది ఇందులో. అదైనా ఓకే, లేకపోతే నేను చెప్పినట్టుగా అయినా సరే ఫస్ట్ మీరంతా చెక్ చేసి చదువుకోండి బెటర్. ఈ 3 డాట్స్ ఉంటాయి కదా రైట్ సైడ్, అక్కడికి వెళ్ళి కన్జ్యూమర్ లాగిన్ క్లిక్ చేయాలి. క్లిక్ చేసిన తర్వాత మనకి ఇట్లా స్టెప్ 1 స్టెప్ 2 ప్రాసెస్ కనబడుతుంది. కింద ఇక్కడ మనము మన ఫోన్ నెంబర్ ఇచ్చి ఈ నెంబర్ మనం ఇచ్చి సెలెక్ట్ చేసుకొని వెరిఫై అని కొట్టగానే మనకు ఒక ఓటీపీ వస్తుంది మన నెంబర్కి, మొబైల్ నెంబర్కి. మీరు ఏదైతే మొబైల్ నెంబర్ ఇస్తారో ఆ మొబైల్ నెంబర్ ఇచ్చి కన్ఫర్మ్ చేసిన తర్వాత ఆ డీటెయిల్స్ అన్నీ నేను చూపిస్తాను చూడండి. పర్సనల్ డీటెయిల్స్ ఇవ్వలేదు. సో మీరైతే నెంబర్ ఇచ్చి అదంతా కొట్టి వెరిఫై అని కొట్టండి. మీకు ఒక ఓటీపీ జనరేట్ అవుతుంది. ఆ ఓటీపీ క్లిక్ చేసిన తర్వాత మీకు ఇలా ఒక అప్లికేషన్ వెండర్ ఫిల్ చేయాలా, మీరు ఫిల్ చేసుకుంటారని ఒకటి పాపప్ వస్తుంది. నేనైతే ఎస్ అని కొట్టాను. ఎస్ అని కొడితే మనం ఏదైతే వెండర్ని సెలెక్ట్ చేసుకుంటామో వాళ్ళే ఆటోమేటిక్గా మన డీటెయిల్స్ అన్నీ ఫిల్ చేస్తారు అనమాట. ఫస్ట్ వాళ్ళు మనకు కాల్ చేస్తారు. మనకు కాల్ చేసి మన డీటెయిల్స్ అన్ని తీసుకుంటారు. మనకి ఎంత కరెంట్ బిల్ వస్తుంది, మనకి ఎంత కేవీ కావాలి అని డీటెయిల్స్ అన్నీ వాళ్ళు అడుగుతారు. ఇక్కడ నేను వెండర్లో మేము సెలెక్ట్ చేసుకున్న వెండర్ వచ్చి సోలార్ స్క్వేర్ అనే వెండర్ అనమాట. ఆ సోలార్ స్క్వేర్ వెండర్ని సెలెక్ట్ చేసుకోండి. సెలెక్ట్ చేసుకొని మీరు ఇక్కడ సెలెక్ట్ చేస్తున్నారు కదా, సెలెక్ట్ చేసుకున్నాక సెలెక్ట్ వెండర్ క్లిక్ చేసుకొని ఆర్ యూ ష్యూర్ వాంట్ టు సెలెక్ట్ ది వెండర్ అంటే ఎస్ అని కొట్టండి. అప్పుడు మీకు అప్లికేషన్ అనేది సబ్మిట్ అవుతుంది. సబ్మిట్ అయిన తర్వాత మీకు ఒక నోటిఫికేషన్ వస్తుంది, మీరు ఇలా అప్లై చేసుకున్నారు సో ఇది అని. మీరు తర్వాత వెళ్ళి మీరు డైరెక్ట్గా ఇక్కడ అప్లికేషన్స్లోకి వెళ్ళి మీరన్నా ఫిల్ చేసుకోవచ్చు. లేదు అనుకుంటే మీరు వెయిట్ చేస్తే వాళ్ళే మీకు ఫోన్ చేస్తారు. ఫోన్ చేసి మీ కరెంట్ బిల్ ఎంత వస్తుంది, మీకు ఎంత కేవీ కావాలి, మీ యొక్క పైన మీ ఇంటి పైన ఎలా ఉంది ప్లేసు, ఎటు సైడ్ మనము పెట్టాలి, అవన్నీ వాళ్ళు మనకు వచ్చి డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేస్తారు. ఎంత ప్రాసెస్, ఎంత మనీ అవుతుంది, అండ్ ఎట్లా వెళ్ళాలి, క్యాష్లో వెళ్ళాలా, డైరెక్ట్గా మనం ఇచ్చేయచ్చా, లేకపోతే మనం ఈఎంఐ ద్వారా వెళ్ళొచ్చా అని. ఫస్ట్ మేము సబ్మిట్ చేసేసిన తర్వాత మా ఇంటికి వాళ్ళు వచ్చారు, సోలార్ స్క్వేర్ వాళ్ళు వచ్చి డీటెయిల్స్ అన్నీ తీసుకున్నారు. మేము లోన్ ద్వారా వెళ్తున్నాము. మనం అన్నీ సబ్మిట్ చేసిన తర్వాత ఒక 10 days టైం తీసుకుంటారు. 10 days టైంలో ఫస్ట్ ఒక డిజైన్ వాళ్ళు వస్తారు. వాళ్ళు డిజైన్ చేసి ఒక డిజైనింగ్ ఇస్తారనమాట. మనకి పీడిఎఫ్ లాగా ఇట్లా మేము పెడతాము అని ఒక డిజైన్, ఇలా ఒక డిజైన్ మనకి పంపిస్తారనమాట. మన ఒక రూఫ్ టాప్ ఏంటి అదంతా అని, లెంత్ అని. తర్వాత వాళ్ళు ఏం చేస్తారు, మీరు ఎలా వెళ్తారు, లోన్కి వెళ్తారా ఏంటి అని ఇది అంతా ఒకే తర్వాత మనకి వాళ్ళు వచ్చి ఇలా ప్యానెల్స్ అన్ని డౌన్లోడ్ చేసిన తర్వాత ఇది మన పైన అనమాట. మన పైన ఇలా చూడండి డ్రిల్ వేసి ఫస్ట్ వాళ్ళు మన స్లాబ్కి డ్రిల్స్ వేసి అందులో ఒక కెమికల్ వేసి ఫస్ట్ అందులో మనకి పిల్లర్స్ అన్నవి పెట్టడానికి రెడీ చేస్తారనమాట. ఇదంతా అది ఇలా ఇలా అంతా మనకి కెమికల్ వేసి బోల్ట్ వేసి ఫస్ట్ పెట్టేస్తారు. సో మనకి ఏంటంటే కిందకి వాటర్ దిగకుండా నీట్గా చేస్తారు. పని అయితే చాలా బాగా చేశారు. సో మనీ విషయానికి వస్తే ఏంటంటే మేము 3 kV తీసుకున్నాం అనమాట. 3 kV వర్డ్స్ తీసుకున్నాము మా ఇంటికి సరిపడా. మాకు రెగ్యులర్గా కరెంటు బిల్లు నార్మల్ సీజన్స్ అంటే వింటర్ సీజన్, రైనీ సీజన్స్లో 2000-1900 అలా వచ్చింది. అదే సమ్మర్ సీజన్లో ఏసీస్ అవి వాడతాం కాబట్టి మాకు 2500-2700 అట్లా వస్తుంది అనమాట. 2700 పైనే వచ్చింది. సో అందుకని మేమేం చేసామంటే 3 kV తీసుకున్నాము. 3 kVకి వాళ్ళు సజెస్ట్ చేశారు మాకు 3 kV సరిపోతుందండి మీ ఇంటికి అని. అదే మీకు కనుక ఇంకా డబల్ ఫ్లోర్ ఉండి అలా ఉంటే 5 kV వరకు కూడా వెళ్ళొచ్చు. అది వాళ్ళు సజెస్ట్ చేస్తారు, అది మీ ఇష్టం కూడా ఉంటుంది. మాకు 3 kVకి మనీ వచ్చి 2,32 చేంజ్ అయిందండి. 2,32 చేంజ్ అయింది. అందులో మాకు 78,000 సబ్సిడీ వచ్చింది. సబ్సిడీ డీటెయిల్స్ కూడా అంతా వాళ్ళే చూసుకుంటారు. మనం ఏమి ఇంటర్ఫియర్ అవ్వక్కర్లేదు. సో మొత్తం వాళ్ళే ప్రాసెస్ చేస్తారు.
మనకి ఫస్ట్ వాళ్ళు మనం అంతా ఓకే అనుకున్నాక నేను ఈ వీడియో చూస్తున్నట్టుగానే వాళ్ళే వచ్చి అంతా ఇన్స్టలేషన్‌కి సంబంధించిన మొత్తం దించేసుకుంటారు. మెటీరియల్ అంతా దింపుకున్న తర్వాత ఆ రోజే ఇన్స్టలేషన్ చేసేస్తారు. మన దగ్గరుండి చూసుకోవచ్చు. అంతా ఒక వాళ్ళతో వర్కర్స్‌తో పాటు ఒక ఇంజినీర్ కూడా వస్తారు. ఆ ఇంజినీర్ కూడా మొత్తం వాళ్ళు ఎలా చేస్తారనేది. ఇది ఏంటంటే నేను చూపిస్తున్నది ముందు మా చెట్ల దగ్గర వాళ్ళు ఎర్తింగ్ అనమాట. 3 ఎర్తింగ్స్ తీసుకుంటారు. దానికి సంబంధించింది. ఎట్లా అంటే ఇక్కడేమో మీటర్స్ పెడతారనమాట. మన సోలార్‌కి సంబంధించిన మీటర్స్ అవి పెడతారు. ఈ ఇన్స్టలేషన్ ఈ ప్రాసెస్ అంతా వాళ్ళే వచ్చి మొత్తం చేసుకొని వెళ్ళిపోతారు క్లీన్‌గా. ఇదంతా అనమాట. సో, మేమైతే చెప్పా కదా! 2,32,000 మేము ఎళ్ళాం కదా! దానికి మేము లోన్ ఎళ్ళామనమాట. అంటే మేము ఈఎంఐ ద్వారా ఎళ్తామండి. ఒకటేసారి మనీ అయితే పే చేయము అని చెప్పాము. దానికి ఇనిషియల్‌గా ఎట్లా ప్రాసెస్ అంటే ఫస్ట్ 10,000 రూపీస్ అనేది మనము పే చేసిన తర్వాత వాళ్ళు ఓకే అని ప్రాసెస్ చేసుకొని ఇన్స్టలేషన్ అనేది స్టార్ట్ చేస్తారు. అంటే ప్రాసెస్ స్టార్ట్ చేస్తారు. ఇన్స్టలేషన్ ఇంకా వచ్చి వాళ్ళు ఇన్స్టలేషన్ చేస్తారు రేపు అనగా ఇంకొక 25,000 అయితే మనం పే చేయాలి. అంతే. 35,000 మనం పే చేసిన తర్వాత మనం మిగతా అమౌంట్ అంతా లోన్‌కెళ్ళిపోతారు. లోన్ ప్రాసెస్ కూడా వాళ్ళే చూసుకుంటారు. లేదు మీరు బయట ఎళ్ళాలంటే బయట అన్ని గవర్నమెంట్ బ్యాంక్స్‌లో లోన్‌కి అప్లై చేసుకోవచ్చు. ఈఎంఐ పెట్టుకోవచ్చు. కానీ మేమైతే వాళ్ళ ద్వారానే లోన్‌కెళ్ళాము. వాళ్ళే లోన్ ప్రొవైడ్ చేసి మాకు ఇంత ఈఎంఐ వస్తుంది, ఇంత ఈఎంఐ పడుతుంది నెలకి అని చెప్పారు. అండ్ వాళ్ళు ఇంకొక మాట ఏం చెప్పారంటే 3 ఈఎంఐస్ కట్ అయిన తర్వాత సబ్సిడీ అమౌంట్ వస్తది మీకు. అంతవరకు మనమైతే ఏ బ్యాంక్ మనము ఈఎంఐ కడతామో అదే బ్యాంక్‌కి సబ్సిడీ అమౌంట్ వస్తది అన్నారు. కానీ మాకు 1 మంత్ మేము అసలు ఈఎంఐ మేము ఇంకా స్టార్ట్ అవ్వకముందే ఇన్స్టలేట్ చేసిన మంతే మాకు సబ్సిడీ అనేది వచ్చేసింది. 78,000 అనేది మా బ్యాంక్‌లో క్రెడిట్ అయిపోయింది. అదొక మెయిన్ అనమాట. ఫాస్ట్‌గా జరిగింది ప్రాసెస్ అన్నది. ఇంకొకటి ఏంటి అంటే మాకు ప్రీవియస్‌గా ఇంకొకటి మనకి ఎక్స్‌ట్రా మనీ ఏమైతుంది అంటే మీటర్ చార్జెస్ అన్నది 2,500 రూపీస్ వాళ్ళు తీసుకుంటారనమాట. ఈ మనకున్న పాత మీటర్‌ని తీసేసేసి మన ఎలక్ట్రిసిటీ డిపార్ట్‌మెంట్ వాళ్ళొచ్చి కొత్త మీటర్‌ని పెడతారు. అది కూడా ప్రాసెస్ మనం ఏం చేయక్కర్లేదు. వాళ్ళే మాట్లాడుకొని వాళ్ళే చేసుకుంటారు. మన వెండర్ వాళ్ళే. జస్ట్ వాళ్ళు ఎలక్ట్రిసిటీ వాళ్ళని పిలిపిస్తారు. వాళ్ళొచ్చి మీటర్ చేంజ్ చేస్తారు. ఆ మీటర్ బిల్ అనేది 2,500 రూపీస్ మనం ఎక్స్‌ట్రా కట్టాలి. ఎలక్ట్రిసిటీ డిపార్ట్‌మెంట్ వాళ్ళకి కట్టాలది. ఎయిదర్ అది కరెంట్ బిల్‌లో ఇవ్వచ్చు. లేదంటే మనం డైరెక్ట్‌గా వాళ్ళకి పే చేయొచ్చు వాళ్ళొచ్చిన రోజు. ఇన్స్టలేషన్ అంతా అయిపోయిన తర్వాత ఇంకోటేంటి అంటే మనకి ఒక 10 డేస్ టైము సారీ 3 డేస్ టైం ఉంటుంది. ఇన్స్టలేషన్ అయిపోయిన నెక్స్ట్ రోజే ఇంకొకతనొచ్చి మొత్తం చెక్ చేస్తాడు. వీళ్ళు కరెక్ట్‌గా చేశారా? చేయలేదా? ఇంకేమన్నా పెండింగ్స్ ఉన్నాయా? ఇంకేమన్నా సరిగ్గా లేదా? అని మొత్తం చెక్ చేసుకున్న తర్వాత మనకి ఏమన్నా వీళ్ళు సరిగ్గా చేయలేదు, వీళ్ళు మా మాట ఇనలేదు, ఇంకా ఇట్లా ఉంది అని మనం ఏమన్నా చెప్పొచ్చు వాళ్ళకి. అప్పుడే వాళ్ళు కరెక్ట్ చేస్తారు. కనెక్షన్ ఇవ్వక ముందే ఇవన్నీ మనం సార్ట్ ఔట్ చేసుకోవాలి. ఇంకేమన్నా మనకి సరిగ్గా చేయలేదా ఏంటి అని. ఈ బాక్సెస్ ఎందుకు పెట్టారు అంటే ఇక్కడ ఈ పిల్లర్స్‌ని చెప్పా కదా! ఫస్ట్ మన స్లాబ్‌లోకి హోల్స్ ఏసిన తర్వాత ఇలా పిల్లర్స్‌ని పెట్టిన తర్వాత వీటి వల్ల మళ్ళీ సిమెంట్ ఏస్తారనమాట. ఎందుకంటే మనకు గాలొచ్చినా ఏమొచ్చినా కదలకుండా నీట్‌గా ఉండటానికి. యాక్చువల్లీ మేము పెట్టించినప్పుడు వాన పడిందండి. అది కొంచెం మైనస్ అయింది మాకు. అంతా తడి అయ్యి చిరాకయిపోయింది. అందులో వీళ్ళకి కొంచెం డిలే కూడా అయిపోయిందనమాట. వాన వల్ల కొంచెంసేపు ఆగిపోయారు. సో, అందుకని చీకటయిపోయింది. మేము చేయించేటప్పటికి. సో, అందుకని చీకట్లో తీశాను ఈ వీడియో. కానీ ఆ రోజే వాళ్ళు ఫినిష్ చేశారు వర్క్ అంతా మాత్రం. ఎంత లేట్ అయినా కూడా ఫినిష్ చేసేసి ఎళ్ళిపోయారు. ఫినిష్ చేసిన తర్వాత నెక్స్ట్ రోజు వీళ్ళ ఒకతనొచ్చి మొత్తం చెక్ చేసేస్తాడనమాట. అంత కరెక్ట్‌గా ఉందా? లేదా? అని చెక్ చేసి కింద ఎర్తింగ్స్ కరెక్ట్‌గా ఇచ్చారా? లేదా? అంత వర్క్ ఎలా ఉంది? మొత్తం చెక్ చేసుకొని వెళ్ళి వాళ్ళు ఓకే అంతా బానే ఉంది అన్నప్పుడు ఇంకొకతనొచ్చి ఇంకొక టెక్నీషియన్ వచ్చి మనకి కనెక్షన్ అనేది ఇస్తారనమాట. వీళ్ళైతే ఓన్లీ ఇన్స్టలేషన్ చేసి వెళ్తారు. కనెక్షన్ అన్నది ఫస్ట్ వాళ్ళందరూ చెక్ చేసుకున్న తర్వాతనే. కనెక్షన్‌కి వచ్చిన రోజు ఆయన ఓన్లీ జస్ట్ వైర్స్ కనెక్ట్ చేసేసి మన సోలార్‌ని స్టార్ట్ చేస్తారనమాట. సో, అది 2 డేస్ తర్వాత జరిగింది. 2 డేస్ తర్వాత అంతా ఈ వర్క్ అంతా జరిగిన తర్వాత వీళ్ళంతా వచ్చి వెళ్ళిపోయి చెకింగ్ అంతా అయిపోయి చెప్పాను కదా! కొంచెం బురద వాన పడిందని. ఇదంతా ఎర్తింగ్ అనమాట. ఎర్తింగ్ పోతానికి 3 తీశారు ఇట్లాంటివి. తీసి ఇట్లా ఐరన్ రాడ్స్ పాతారనమాట. కాపర్ రాడ్స్.
కాపర్ రాడ్స్ పోతే అందులో ఏదో కెమికల్ వేస్తారంట. ఆ కెమికల్ ఎర్తింగ్‌లో వీళ్ళు కొంచెం కెమికల్ లాంటిది వేసి అదంతా చేసి ఎర్తింగ్స్ కంప్లీట్ చేస్తారు. సో మనకి ఏంటి ఇప్పుడు ముఖ్యంగా అంటే ఒక ఇన్వర్టర్ అన్నది వాళ్ళు సెట్ చేస్తారు, ఒక మీటర్ సెట్ చేస్తారు, ఎర్తింగ్స్ తీస్తారు, ఇలా ఎర్తింగ్స్ పెడతారు మన ఇంటి దగ్గర. పైన మీరు చూసినట్టుగానే పిల్లర్స్ వేసి సోలార్ ప్యానెల్స్ పెడతారు. ఈ మెటీరియల్ దీనికి సంబంధించింది అంతా వెండరే చూసుకుంటారు. సో ఇదే అనమాట మెటీరియల్, సారీ ఇదే అది కెమికల్, నేను చెప్పాను కదా కెమికల్ వేస్తారని, అది కెమికల్. ఇదంతా వెండరే చూసుకుంటారు, మనకి ఎటువంటి ప్రాబ్లం కానీ ఎటువంటిది ఏమి ఉండదు. సో ఈ వెండర్ అయితే మాకు బాగా నచ్చింది. మేము కూడా మా హస్బెండ్ కూడా ఆన్లైన్లో చెక్ చేసుకొని ఏ వెండర్ బాగుంటారు ఏంటి అని దాన్ని బట్టే మాకు ఎవరు రిఫర్ అయితే చేయలేదు. సో మాకు నచ్చింది కాబట్టి వేరే వాళ్ళకి హెల్ప్ అవుతుంది, ఇంకెవరికన్నా హెల్ప్ అవుతుంది అన్నట్టు నేను ఈ వీడియో చేస్తున్నాను. ఈ వెండర్ అయితే బాగున్నారు, రెస్పాన్సివ్ బాగుంది, ప్లస్ మనం ఏదన్నా చెప్పగానే అది తీసుకోవటం కానీ చేయటం కానీ చేస్తున్నారు. సో ఇదంతా సోలార్ ప్యానల్స్ అన్ని వెళ్ళి పెట్టేసి అడ్జస్ట్ చేసేసి జస్ట్ వైర్స్ అన్ని అయిపోయినాయి అనమాట, ఇచ్చేసేసి ఈ టీం వెళ్ళిపోతుంది. నెక్స్ట్ చెప్పగా 2 days తర్వాత ఇంకొక టెక్నీషియన్ వచ్చి ఇది ఇన్వర్టర్, ఈ మీటర్స్కి ఈ మన ఒక మెయిన్ దానికి కనెక్షన్ ఇచ్చేసేసి సోలార్ అన్నది స్టార్ట్ చేస్తారనమాట. ఈ టెక్నీషియన్ వచ్చి ఇప్పుడు కనెక్షన్ అన్నది ఇస్తున్నారు మాకు, ఇచ్చి మనకి చూపిస్తారు ఎట్లా మనం యూనిట్స్ ఎంత ఉన్నాయి అని ఎలా చూసుకోవాలి అవన్నీ ఈ మీటర్లో కనిపిస్తాయి అన్నమాట. పైన ఈ వైట్ మీటర్లోనే పైన మనకి కనిపిస్తాయి ఎన్ని యూనిట్స్ జనరేట్ అవుతున్నాయి అన్నది మనకి వైట్ దాంట్లో కనిపిస్తుంది. సో మనకు ఒక యాప్ కూడా ఉంటుంది ఫోన్లో, మొబైల్ యాప్. ఆ మొబైల్ యాప్లో కూడా మనం చూసుకోవచ్చు డైలీ మనకి ఎన్ని యూనిట్స్ జనరేట్ అవుతున్నాయి, అది కూడా వాళ్ళే చూపిస్తారు, వెండర్ వాళ్ళే మనకు ఆ ఫోన్లో చూపిస్తారు, యాప్ వాళ్ళే ఇన్స్టాల్ చేసి చూపిస్తారు. ఇక్కడ మనం చూసుకోవచ్చు రోజుకి మనకి ఎన్ని యూనిట్స్ జనరేట్ అవుతున్నాయి ఏంటి అనేది మొత్తం క్లియర్గా కనిపిస్తుంది. అసలు ప్రాసెస్ ఏంటి అంటే సోలార్ది ఫస్ట్ మనం సోలార్ పెట్టించుకుంటాం కదా, సోలార్ జనరేట్ చేస్తున్న సోలార్ పవర్ అంతా అది గ్రిడ్కి వెళ్ళిపోతుంది. గ్రిడ్ అంటే మన ఒక ట్రాన్స్ఫార్మర్కి వెళ్ళిపోతుంది. ట్రాన్స్ఫార్మర్ నుంచి మనం ఎట్లా మనం కరెంట్ తీసుకుంటామో అలానే సప్లై అవుతుంది అనమాట. సో ఇప్పుడు మనం ఒక 100 యూనిట్స్ జనరేట్ చేసాము అంటే 100 యూనిట్స్ మన సోలార్ జనరేట్ చేసిన 100 యూనిట్స్ ట్రాన్స్ఫార్మర్కి వెళ్ళిపోయి మనం ఒక 90 కన్జ్యూమ్ చేసుకుంటాం. 90 యూనిట్స్ మనం వాడుకున్నాము అంటే రిమైనింగ్ 10 యూనిట్స్ మన నేమ్ మీద ఉంటాయి. ఎయిదర్ వాళ్ళు అవి మనకి ఎప్పుడైనా ఎక్సెస్ వాడుకున్నప్పుడు దాన్ని మైనస్ చేస్తారు, లేదు మనకి మనీ కావాలన్నా కూడా ఇస్తారు. బట్ ఆ ప్రాసెస్ ఇంకా మాకు తెలియదు, ఎందుకంటే మేము మనీ ద్వారా వెళ్ళలేదు. ఇంకా జస్ట్ 2-3 months అవుతుంది మేము పెట్టి కూడా. నేను ఎందుకు ఈ 2 months ఆగాను అంటే మనం ఒకసారి కరెంట్ బిల్ జనరేట్ అయిన తర్వాత చూద్దాము మనకి ఎంత కరెంట్ బిల్ వస్తుంది, దాన్ని బట్టి మనం చెప్దాము అని ఆగాను అనమాట. ఫస్ట్ అయితే మనకి కరెంటు బిల్లు, ఇంకొకటి ఏంటి అంటే కరెంటు బిల్లులో మనకి డ్యూటీ ఛార్జెస్ అని కొన్ని ఉంటాయి, ఎలక్ట్రిసిటీ డ్యూటీ ఛార్జ్ అని ఆ ఛార్జెస్ మాత్రం కంపల్సరీ మనం కట్టాలి. మినిమం 100 రూపీస్ అయితే కట్టాల్సి వస్తుంది. దాని తర్వాత మనం ఎన్ని యూనిట్స్ జనరేట్ అయితే ఎన్ని మనం కన్జ్యూమ్ చేసుకుంటాం దాన్ని బట్టి బిల్ అనేది జనరేట్ అవుతుంది. సో మేము ఫస్ట్ జనరేట్ అయిన కొంచెం మేము పూజలాగా జస్ట్ స్టార్ట్ చేసామన్నమాట. ఎందుకంటే అది కూడా ఒక మెషినే కాబట్టి మా సెంటిమెంట్ అది. సో ఎవరి ఇష్టం వాళ్ళది. సో చేసి మేము అన్నది స్టార్ట్ చేసాము. మేము పెట్టించుకున్నప్పుడు ఆ మంత్ మేము ఓన్లీ లాస్ట్ మంత్లో పెట్టించామన్నమాట. సో ఆ మంత్ మేము వదిలేసాం. ఈ సెప్టెంబర్ మంత్ అంటే ఆగస్ట్ 5th నుంచి సెప్టెంబర్ 5th వరకు ఈ మంత్ అయితే టోటల్ సోలార్ మీదే మేము నడిచింది. కాబట్టి ఎంత అమౌంట్ వచ్చింది అన్నది మీరు చూడండి. లాస్ట్లో నేను బిల్ అనేది యాడ్ చేశాను. 100 రూపీస్ వచ్చింది మాకు. మేము చెప్పాను కదా ఈ మంత్ నాకు 2000 రూపీస్ వస్తుంది ఎవ్రీ వింటర్ రైనీ సీజన్లో. అలాంటిది 100. ఆ 100 కూడా ఎందుకు వచ్చింది అంటే చెప్పగా ఛార్జెస్ ఉంటాయి, మినిమం ఛార్జెస్ అనేది మనకు ఎలక్ట్రిసిటీ బిల్లులోనే వాళ్ళు ఇస్తారు. ఎలక్ట్రిసిటీ డ్యూటీ ఛార్జెస్ అని, సబ్ ఛార్జెస్ అని. సో ఆ ఛార్జెస్ కంపల్సరీ మనం పే చేయాలంట. సో అందుకని ఆ ఛార్జెస్ అన్నవి కంపల్సరీ మనం 100 రూపీస్ పే చేయాలి. సో ఇది ఒక సోలార్ మేము పెట్టించింది. సో మీకు ఇంకేమైనా డౌట్స్ కానీ మీకు ఇంకేమైనా ఇన్ఫర్మేషన్ కావాలి అంటే ప్లీజ్ నా ఛానల్లో కామెంట్ చేయండి. నాకు తెలిసినంత వరకు అయితే నేను ఇస్తాను. ఇది మాది నార్త్ ఫేస్ కాబట్టి మాకు ఇట్లా పొడుగ్గా వచ్చిందనమాట. సో మీ ఇంటిని బట్టి మాకు ఇంకా పిల్లర్స్ కూడా ఉన్నాయి కాబట్టి మాకు వాళ్ళు హైట్ ఎక్కువ పెట్టారనమాట, పిల్లర్స్ నీడ పడకూడదని. సో ఇది బిల్లు నేను చెప్పా కదా 100 రూపీస్ బిల్ అయితే ఈ మంత్ పే చేసాము. సో ప్లీజ్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్.